విజయనగరం జిల్లాలో నాటు తుపాకుల వాడకం కలకలం రేపుతుంది. ఇటీవల 2 హత్యలను నాటు తుపాకులను ఉపయోగించి చేశారు. దీంతో జిల్లాలో భద్రతా పరిస్థితులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూ తగాదాలే ప్రాణాలు తీసే స్థితికి చేరుకుంటున్నాయి. నిషేధిత ఆయుధాల వినియోగం పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో విచ్చలవిడిగా నాటు తుపాకులు వాడడం కలకలం రేపుతోంది. కొత్తవలస మండలం మూసిరాం గ్రామంలో జరిగిన ఘర్షణ ఓ హత్యకు దారితీసింది. కోటపాడు మండలం పాతవలసకు చెందిన సింహ అప్పారావు తన పొలంలో పనిచేసుకుంటుండగా ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. దీని వెనుక పాత కక్షలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇది నాటు తుపాకీని ఉపయోగించి చేసిన 2వ హత్యగా నిర్ధారించారు పోలీసులు. దీనిపై కేసు నమోదైంది. పోలీసులు గిరిజన గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఒక్క తుపాకీని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత ఆయుధాల లభ్యతను గుర్తించడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు ప్రజలు. అయితే నాటు తుపాకులు అసలు ఎక్కడ తయారవుతున్నాయి? తుపాకులు కొత్తవా పాతవా అన్నది తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ఆయుధ తయారీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పోలీసులపై విశ్వాసం కోల్పోతుండగా అధికారులు మాత్రం దర్యాప్తును ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. హత్యలకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. లైసెన్స్ లేకుండానే తుపాకుల్ని ఎలా వినియోగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న హత్యలు పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. లేకపోతే ఇది మరింత ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు త్వరగా స్పందించి నాటు తుపాకుల అసలు మూలాలను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.